అనుకున్నది సాధించబోతుందా? అసెంబ్లీ ఎన్నికల కంటే తగ్గిన పోలింగ్, గత పార్లమెంటు ఎన్నికల కంటే పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారబోతోంది, ఎవరికి ప్రతికూలంగా మారబోతోంది? ప్రభుత్వ పాలనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కాంగ్రెస్కు కలిసి వచ్చినట్లేనా? పోలింగ్ సరళిపై కాంగ్రెస్ సంతృప్తి వ్యక్తం చేస్తోందా? ఇంతకీ గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ ఏంటి? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 నెలల పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. పోలింగ్ పూర్తి కావడంతో అభ్యర్థుల భవిష్యత్తు అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని ఎన్నికల ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించాడా అంటే అవుననే చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. తమ టార్గెట్ రీచ్ అవుతాం అనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. టార్గెట్ 14 తప్పకుండా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, ర్యాలీల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారని కేడర్ చెబుతోంది. తమకు ఆశలు లేని ఆదిలాబాద్ లాంటి స్థానాల్లో కూడా కాంగ్రెస్ వైపు ఓటర్లు నిలబడ్డారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గినా అది తమకు అనుకూలమే అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 62% పోలింగ్ నమోదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 65% పోలింగ్ నమోదైంది. ఈ పెరిగిన పోలింగ్ తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి వల్లే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఆ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్కి అనుకూలంగా మారిందని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ తమకు అనుకూలంగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. చేజారిపోతుందేమో అనుకున్న మహబూబ్నగర్ తమ ఖాతాలోకి వస్తుందని పాలమూరు ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. సికింద్రాబాద్లో జరిగిన సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలిస్తుందనే ఆశలో హస్తం నేతలు ఉన్నారు. కనీసం 9 నుంచి 14 స్థానాలు వస్తాయని తమకు సమాచారముందని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. రైతు బంధు డబ్బులు వేయడంతో రైతు కుటుంబాల్లో కాంగ్రెస్పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్కి అండగా నిలిచిన మైనారిటీ ఓటు బ్యాంకు, మహిళలకు ఉచిత బస్సు, మహిళా సంఘాలకు 0 వడ్డీ రుణాలు తదితర అంశాలు మహిళల్లో కాంగ్రెస్ గ్రాఫ్ను భారీగా పెంచింది. ఫ్రీ కరెంటు, 500 రూపాయలకు సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల అంశాలు కూడా పేద మధ్యతరగతి వర్గాల్లో కాంగ్రెస్కి పాజిటివ్ రెస్పాన్స్కు దోహదం చేశాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పనలో ఉన్న చిక్కుముడులు తీసేయడంతో పాటు డిఎస్సి ప్రకటనతో విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు నిలబడ్డారని చెబుతున్నారు. అలాగే ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు చెల్లించటం, ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వడంతో ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తి పెరిగిందని, వీళ్లందరినీ కాంగ్రెస్ వైపు మలుచుకోవడంలో సక్సెస్ అయినట్లు అంచనా వేస్తున్నారు. రుణమాఫీ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లిన తీరుతో గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్ బలం మరింత పెరిగినట్లు విశ్లేషిస్తున్నారు.